కానీ మా పోరాటాల వల్ల ఇలా హైడ్రా ఆగిపోయి ఆ భూములన్నీ కూడా కాపాడబడ్డాయి. కాబట్టి ఇవాళ నేను ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నా, ఇట్లాంటి ల్యాండ్ బ్రోకర్గిని బంద్ చేసి పేదల భూములు గుంజుకుండా ఆఫ్ చేసి ఇవాళ నీ పరిపాలన కొనసాగించుకో తప్ప, లేకపోతే వీటి మీద జరిగేటువంటి దుర్మార్గాలు అక్రమాల మీద లోతైన అధ్యయనం చేస్తాం. ప్రజా ఉద్యమాలు మాత్రమే కాదు, ఈ దేశంలో చట్టం ఉంది, న్యాయం ఉంది. ఆ చట్టాన్ని న్యాయాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఏవైతున్నాయో వాటికి కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. మొత్తం భారతీయ జనతా పార్టీ పరంగా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు అనేక అంశాల మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు అనేక అంశాలని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి అనేక అక్రమాలు వారు చెప్పింది, వారు చేసే అక్రమాల్లో 1% కన్నా తక్కువ. ఇలాంటి అక్రమాలు మేము గత కొంతకాలం నుంచి దీని మీద అధ్యయనం చేస్తున్న సందర్భంగా అనేక అంశాలు ఏ రకంగా వీళ్ళు లూటీ చేస్తా ఉన్నారో, ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి మేము ఒకటిగా చూస్తూ విస్తుపోతా ఉన్నాం. ఈరోజు రెవెన్యూ మినిస్టర్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రాష్ట్ర సంపదను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు రెవెన్యూ మినిస్టర్ కాదు, ఒక రాబరీ మినిస్టర్గా మారింది. నేను అడుగుతా ఉన్నాను, గత కొన్ని రోజులుగా అనేకమైనటువంటి 22A మీద వచ్చినటువంటి అనేక అంశాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు నిలదీస్తూ అనేక సార్లు మీ ద్వారా ప్రభుత్వం దిగొచ్చి నిన్న రెవెన్యూ మంత్రి క్షమాపణ చెప్తా ఉన్నాడు. క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఈరోజు అనేక మంది పేదవారు వారి అవసరాలకి పనికొస్తుందని చెప్పేసి రూపాయి కూడగట్టుకుని సంపాదించుకున్నటువంటి ఆస్తి ఈరోజు 22Aలో ప్రొహిబిటెడ్ లిస్టులో పడి వాళ్ళంతా కూడా పానిక్ అయిపోయి అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగితే 30-40% తీసుకొని ప్రొహిబిటెడ్ లిస్టుకి వెళ్లి తీసేస్తూ ఒక భూదందా చేస్తున్నటువంటి మరి ఈ ప్రభుత్వం ఈరోజు సర్ప్రైజింగ్ ఏమంటే జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నవి అదే మరి హెచ్ఎండిఏ పర్మిషన్స్ తీసుకున్నవి 22Aలో ఉన్నాయి. రేరా పర్మిషన్ అప్రూవ్ అయినాయి 22Aలో ఉన్నాయి. అంతేకాదు సర్ప్రైజింగ్లీ బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్ని రకాలుగా పరిశీలన చేసి బ్యాంకులో లోన్ అప్రూవల్ అయినటువంటి ప్రాపర్టీస్ కూడా ఈరోజు 22Aలో పెట్టింది. ఇన్ని రకాలుగా మీరే వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు కట్టించుకొని పర్మిషన్లు ఇచ్చి మరి మీరే ఈరోజు వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారంటే మరి ఈ రకమైనటువంటి ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉన్నదో చాలా స్పష్టమవుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక బ్రోకర్ లాగా పనిచేస్తా ఉన్నది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తి కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రాజ్యాంగంలో 300A సెక్షన్ స్పష్టంగా చెప్తుంది మన ఆస్తిని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు మరి ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి భూదందా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ఈరోజు 22Aలో పెట్టి ఒక కొత్త దందాకి తెరదీసినట్టు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నేను అడుగుతా రాబరీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీవు అక్రమంగా నీవు మంత్రి కాక ముందు ఉన్నటువంటి నీ ఆస్తులు ఎంత, ఈరోజు మంత్రి అయినాక సంపాదించిన ఆస్తుల లెక్క ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాను. ఏ ఫినిక్స్ కంపెనీ గత ప్రభుత్వానికి బినామీగా ఉన్నదో, ఏ ఫినిక్స్ కంపెనీ గత ప్రభుత్వానికి బ్రోకర్గా పనిచేసిండో ఆ ఫినిక్స్ కంపెనీ ఈరోజు నీ పక్కన చేరి ఈ ప్రభుత్వానికి మీడియేటర్గా, బ్రోకర్గా, మీకు మీడియేటర్గా పనిచేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇదే ఫినిక్స్ కంపెనీ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్ కి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలకు దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? దాని మీద డిబేట్కి నేను సిద్ధం, నువ్వు దానికి సిద్ధమని అడుగుతా ఉన్నా. నేను డాక్యుమెంట్లతో ఏది మాట్లాడినా మీకు తెలుసు, నేను డాక్యుమెంట్లతో మాత్రమే వస్తాను. నేను డాక్యుమెంట్లతోనే వస్తా, డాక్యుమెంట్లతోనే మాట్లాడుతా ఉన్నాను. ఫినిక్స్ కంపెనీ ఆస్తులు, మీ కంపెనీ నుంచి వచ్చినటువంటి షిఫ్ట్ అయినటువంటి ఆస్తులు దాదాపు 15,000 కోట్లు. అంతేకాదు
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి బదలావైనటువంటి భూములు సైతం ఈరోజు బ్లాక్ మెయిల్ చేసి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి నీ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు 7 ఎకరాల భూమి భూమి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫినిక్స్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి బదలవైన మాట వాస్తవం కాదా? ఈరోజు రాఘవ సింక్ 7 ఎకరాల భూమి ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫినిక్స్ ఎంబసీ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? అంతేకాదు ఈరోజు కోకాపేట్లో మీరు నిర్మిస్తున్న కాంప్లెక్స్ అది ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? హైటెక్ సిటీలో 12 ఎకరాల కమర్షియల్ టవర్స్ మీరు నిర్మిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్నటువంటి ఆ టవర్స్ ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? అంతేకాదు శ్రీశైలం హైవే రోడ్ లో కందుకూరులో 400 ఎకరాల భూమిని జోన్ కన్వర్షన్ చేయడానికి 30% కాదు ఆ భూమి నీ ఖాతాలో వేసుకున్న మాట వాస్తవం కాదా? అంతేకాదు నీ గాజుల రామారంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమి డిస్ప్యూట్ లో ఉన్నటువంటి భూమిని నువ్వు క్లియర్ చేసిన మాట వాస్తవం కాదు. ఇలా నేను చెప్తూ పోతే నీవు 15,000 కోట్ల రూపాయలు ఒక ఫినిక్స్ కంపెనీ నుంచి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కాదు ఈ రాష్ట్ర ఖజానాని 1,00,000 కోట్ల ఆస్తిని కొల్లగొట్టి నీ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? దీనికి నేను డిబేట్ కి సిద్ధంగా ఉన్నా, దానికి నువ్వు సిద్ధమని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తూ ఒకవైపు పేద అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి 60 గజాల భూములు 100 గజాల భూములు వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి భూముల్ని కూడా నువ్వు ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకుని 22 పెట్టి భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి ఆ భూమిని కాజేసడానికి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఈరోజు అనేకంగా ఇప్పుడే ఈటల రాజేందర్ గారు అనేక వేల ఎకరాల భూములు పేదల అట్టడుగు బడుగు బలైన వర్గాల దళితుల భూముల్ని ఏ రకంగా కాజేస్తా ఉన్నారో చెప్పారు. అదే మాదిరిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా అనేక మంది భూముల్ని మీరు కాజేసే ప్రయత్నం చేయడం ఒకవైపు అయితే, ఈరోజు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ మాకు అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. మరి అప్రూవ్ అయినటువంటి జిహెచ్ఎంసీలో భూముల్ని కూడా 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర 35% అడుగుతున్న మాట వాస్తవం కాదా? మరి ఒకవేళ నిజంగా ఇవి తప్పుడు ఆరోపణలు అయితే మరి డిబేట్కి వస్తారా? నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదు అనుకోకండి, భారతీయ జనతా పార్టీ అన్ని పరిశీలిస్తా ఉన్నది. దీని మీద మేము లోతైనటువంటి మరి రీసెర్చ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా దీని మీద మేము ఇప్పుడే ఈటల రాజేందర్ గారు చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ తరఫున మేము లోకాయుక్తకు వెళ్తాం. మేము ఖచ్చితంగా గవర్నర్ గారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడమే కాదు, అవసరమైతే దీని మీద ఎంక్వైరీ చేయడానికి మేము సిబిఐకి ఈడీకి కూడా మేము ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వెయ్యమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొడుతూ ఈ రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొడుతున్నటువంటి రాబరీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ఒకవైపు లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు ప్రజలకు చెందినటువంటి ఆస్తులు మీరు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా